చరిత్ర సృష్టించడానికి మేము రెడీ అన్నారు మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో ప్రేరణ పొంది చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదని మంత్రులు, అధికారులు టీమ్గా ఏర్పడి లక్ష్యాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును సీఎం చంద్రబాబు అందుకున్న సందర్భంగా మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు అమరావతి రాజధానిలోని సిఆర్డీఏ కార్యాలయంలో డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్ పేరుతో ఇచ్చిన విందు సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో 90% స్ట్రైక్ రేట్ సాధించాం. 25 మంత్రుల్లో 17 మంది కొత్తవారు, శాసనసభ్యుల్లో 50% మొదటిసారి ఎన్నికయ్యారు. 2019 నుంచి 24 మధ్య పనిచేసిన టీం అంతా ఇక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడే ఎందుకు ఫలితాలు సాధిస్తున్నాం? ఆ మార్పునకు కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. అక్కడ లీడర్షిప్ పై ఒక సెషన్ జరిగింది. ఆ క్లాస్కు నేను హాజరయ్యాను. అక్కడ కోచ్ చెప్పిన విషయం నా దృష్టిని ఆకర్షించింది. ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి కూడా ఒక సంస్థ లాంటిదే. చివరకు ఆ సంస్థను నడిపే నాయకుడి ప్రతిబింబంగా మారుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది సాధ్యం కాదని మనం ఎవరైనా చంద్రబాబుకు చెప్పినప్పుడు ఆయన సమాధానం ఎప్పుడు ఎందుకు కాదు, ఎందుకు చేయలేం అనే మనల్ని ఆలోచనల పరిమితి దాటి ఆలోచించమని ప్రోత్సహించడం, మనల్ని పుష్ చేయడం, ఇవే మనం ఇప్పటి వరకు సాధించిన విజయాలకు కారణం. ఆయన వ్యక్తిత్వం విషయానికి వస్తే ఆయన చాలా త్వరగా ఫలితాలు రావాలని కోరుకునే నాయకుడు, వేగంగా మార్పులు తీసుకురావాలనుకునే సంస్కరణవాది అని లోకేష్ పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న చాలా మందికి ఆయన మొదటి, రెండో ముఖ్యమంత్రి కాలం గురించి విని ఉంటారు, కానీ ప్రత్యక్షంగా అనుభవించి ఉండరు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఆయన పని విధానం గురించి అర్థం చేసుకునే అవకాశం అందరికీ రాలేదు. నా అభిప్రాయం ప్రకారం ఆయనను చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన ఐటీ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని చాలా మంది ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు అవసరమా అని అప్పట్లో ప్రశ్నించారు. ఇప్పుడు ఆ విమానాశ్రయాన్ని చూసి సమాధానం తెలుసుకోవచ్చు. నేను నా అనుభవాన్ని చాలా మందితో పంచుకుంటాను. ఒకరు ఆయనను తండ్రితో పోల్చారు. చిన్నప్పుడు తండ్రి ఎప్పుడూ పనుల్లో బిజీగా ఉంటారు. మనం ఎక్కువ సమయం తల్లితో గడుపుతాం. కానీ పెద్దవాళ్ళమయ్యాక కుటుంబాన్ని నిలబెట్టడానికి తండ్రి చేసిన త్యాగాలు అర్థమవుతాయి. అదేవిధంగా నేను మన ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్కు తండ్రిగా చూస్తానన్నారు లోకేష్. ఇప్పుడు మేము మంత్రులుగా చంద్రబాబు నాయుడు 4.0లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఇది ఆయన 4వ పర్యాయం. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. దీనికి మంచి ఉదాహరణ లిఫ్ట్ పాలసీ. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చినప్పుడు ఆయనను ఒప్పించడానికి 30 నిమిషాలు పట్టింది. కానీ ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత ఆ నిర్ణయం వల్ల గూగుల్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి మార్గం సుగమమైంది. గత 22 నెలలు ఆయనతో కలిసి పనిచేయడం అద్భుత అనుభవం అని లోకేష్ గుర్తు చేసుకున్నారు. నా వ్యక్తిగత లక్ష్యం ఒకటే, 1995-99 నాటి పాలన కంటే 2024 నుంచి 2029 వరకు ప్రభుత్వ కాలం గొప్పదని చంద్రబాబు స్వయంగా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు 95-99 కాలాన్ని ప్రస్తావిస్తుంటారు. మంత్రులుగా మేమంతా చంద్రబాబు విజన్తో ప్రేరణ పొందుతున్నాం. మాకు ఎలాంటి ఈగో లేదు. ప్రతి కేబినెట్కు ముందు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కలిసి సమస్యను చర్చిస్తాం. శాఖల మధ్య పోటీగా కాకుండా ఒక టీమ్గా పనిచేస్తాం. మన లక్ష్యం ఒకటే, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం అన్నారు లోకేష్. అహంకారం పెద్ద జబ్బు. సీనియారిటీ కాదు, ఈగో కాదు, ఫలితాలే ముఖ్యం. 75 ఏళ్ల వయసులో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి అహంకారం లేకపోతే మనకు అహంకారం ఉండాల్సిన అవసరం లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇప్పుడు అత్యవసరం. 800 ప్రాజెక్టులను ట్రాక్ చేసి గ్రౌండ్ చేయడం చాలా పెద్ద విషయం. గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చరిత్ర సృష్టించడానికే ఇక్కడ ఉన్నాం. భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయి. 50% ఎప్పుడు సాధిస్తారని సీఎం అడిగారు. చంద్రబాబు డైరెక్షన్ లో పని చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. తామంతా ఒక టీమ్గా ఎలాంటి ఈగో లేకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ లక్ష్యాలను చేరుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.